ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. రిజర్వ్ ఫారెస్ట్ లోకి ఎవరిని అనుమతించొద్దని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. హరీష్ కేటీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పెద్ద పెట్టుబడులు ఏవైతే వచ్చాయో పెద్ద కంపెనీలన్నింటినీ నారా చంద్రబాబు నాయుడు తరివేసే ప్రయత్నం. కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి. గత 5 ఏళ్ల పాలనలో ఎప్పుడు లేని విధంగా జులై నెలలోనే ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ఎడమ కాలువలను నీటిని విడుదల. ఇసుకపై నీలి మీడియా విష ప్రచారం. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు. మహానంది పరిసర ప్రాంతాలలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ ఫారెస్ట్ లోకి ప్రజలెవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి వీడియో వాయిస్ ద్వారా మాట్లాడుతూ మహానంది అటవీ పరిసర ప్రాంతాలలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు బహిర్భూమికమని లేదా వెదురు కార్లను సేకరణకని నిషేధిత అటవీ ప్రాంతంలో సంచరించి ప్రమాదాలకు గురి కావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం గిరిజన యువకులపై చిరుత లేదా ఇతర జంతువులు దాడి చేసిందా అన్న విషయంపై ఫారెస్ట్ అధికారులు వెల్లడించాల్సిన ఉందన్నారు. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని ప్రజలెవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దన్నారు. ఇందుకు సంబంధించి ఫారెస్ట్, రెవెన్యూ, పంచాయతీ, ఎండోమెంట్ అధికారులతో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేశామని, ఇందులో గ్రామ పెద్దలను కూడా భాగస్వాములను చేసి గ్రామ సభ నిర్వహించి అందరి సమక్షంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నిర్ధారిస్తా అన్నారు. జిల్లాలో 32% అడవులు ఉన్నాయని, ఇందులో భాగంగానే టైగర్ రిజర్వ్ జోన్ ఉన్నందున పులులు, వన్య ప్రాణులు ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఒకవైపు ఉందని, అలాగే రిజర్వ్ ఫారెస్ట్ లోకి ప్రవేశించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనపై ఉన్నాయన్నారు. మహానంది దేవస్థానానికి సంబంధించిన పూలు, పండ్లు, ఇతర వేస్ట్ మెటీరియల్స్ అటవీ ప్రాంతంలో వేయడం కారణంగా కోతులు, కుక్కలు, ఇతర వన్య ప్రాణులు ఆహార నిమిత్తం రావడం వల్ల చిరుత సంచరిస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వేస్ట్ మెటీరియల్ ను క్లియర్ చేయడంతో పాటు బయోమైనింగ్ చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. గోశాల చుట్టూ గ్రీన్ నెట్ వేశామని, దీన్ని మరింత విస్తృతపరచాలని ఫారెస్ట్ అధికారులను సూచించామన్నారు. గ్రీన్ నెట్ చేయడం వల్ల చిరుత సంచారాన్ని నియంత్రించవచ్చన్నారు. రిజర్వ్ అటవీ ప్రాంతంలోకి ప్రజలు ఎవరూ వెళ్లకుండా పెద్ద బోర్డులు ప్రజలందరికీ కనపడేలా ప్రదర్శించాలని అటవీ అధికారులకు సూచించినట్లు కలెక్టర్ తెలిపారు. మహానంది దేవస్థానానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారని, వచ్చిన భక్తులు కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులకు ఆదేశించామన్నారు. పులుల సంరక్షణకు అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజలెవరూ రిజర్వ్ అటవీ ప్రాంతంలోకి ఎవరు వెళ్లొద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అంటే జనాల మధ్యలోనే ఉండాలి కానీ వెనుక వైపు ఫారెస్ట్ చూడాలి అన్నది తపన లేకుండా టెంపుల్ దర్శనం చేసుకుని అందరూ గ్రూప్గానే ఉండేటట్టు ఉండాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టైగర్ని వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ పై అధికారుల యొక్క ఆదేశాలని తీసుకొని ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నది కూడా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు మరొకసారి చెప్తూ ఉన్నా, రిజర్వ్ ఫారెస్ట్ జోన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు వెళ్ళొద్దు. దయచేసి గమనించండి. మీరు కోరినట్టు అధికారులు ఎటువంటి సపోర్ట్ మీకు ఇవ్వాలో అన్ని విధాలుగా కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. హరీష్ కేటీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పరీక్షలు వాయిదా వేయాలని అమాయక విద్యార్థులు, నిరుద్యోగులను రెచ్చగొట్టడం కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బామర్దులు ఇద్దరు అమరణ దీక్షకు కూర్చోండి. పరీక్షలు వాయిదా వేసే వరకు ఆర్ట్ కాలేజ్ ముందు అమరణ దీక్ష చేయండి. మా ప్రభుత్వంలో నష్టం జరుగుతుందని నిజంగా మీరు అనుకుంటే బిల్లా రంగాలు అమరణ నిరాహార దీక్షకు దిగండి. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదు, నిరుద్యోగులు నష్టపోకూడదనేదే ప్రభుత్వ ఆలోచన. కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు పుట్టగతులు ఉండవనే కుట్రలు చేస్తున్నారు. పరీక్షలు, డిఎస్సి పరీక్షలు లేకపోతే మీ ప్రాణాలను పోవాలి నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందర దీక్ష చేయండి. మేము కాపలా ఇస్తాం, మిమ్మల్ని ఎవ్వడు ఆపడు, సూతం ఎన్రోల్ చేస్తారు. మీరిద్దరు నిజంగానే పరీక్షలు వాయిదా వేయాలంటే
మీ వాటిలో బలం ఉంటే ఈ తెలంగాణ కోసం సావు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే ఇక ఆయన కంటే వయసు మీద పడ్డది లేవలేనోడు అసలే కాలు ఇరిగింది, ఆయనను వదిలేయండి. కానీ మీరిద్దరు బావుబామర్దులు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. మా ఎన్ఎస్యు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కంచేసి కాపాడతారు మిమ్మల్ని. పరీక్షలు వాయిదా పడే వరకు మీరు నిరాదీక్ష చేయండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. అది మాత్రం చేయరు. పొద్దుటి పూట తింటారు, రాత్రిపూట తాగుతారు. మీరు మాత్రం సంతోషంగా ఉండాలా. పేదోళ్ళ పిల్లలు దీక్షలతోటి ఆమరణ నిరాదీక్షలతోటి పేదోళ్ళ పిల్లల ప్రాణాలు బలి ఇవ్వడానికి ఇలా బావబామర్దులు ఇద్దరు కలిసి కుట్ర చేస్తారు. ఇవాళ అందుకే విద్యార్థులకి వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ పార్టీ బలహీన పడ్డప్పుడు, రాజకీయంగా వాళ్ళు సచ్చినప్పుడు విద్యార్థులను చంపి ఆ శవాల మీద పార్టీని నిర్మించుకోవాలని కుట్ర చేస్తున్నారు. ఇవాళ కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పెద్ద పెద్ద పెట్టుబడులు ఏవైతే వచ్చాయో ఎక్కడ ఆయనకి మంచి పేరు వస్తుందో అని అది కూడా రాకుండా చేయడానికి వచ్చిన పెద్ద కంపెనీలన్నింటినీ నారా చంద్రబాబు నాయుడు తరిమేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి. తమరు చేసేటువంటి ఘనకార్యం ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చాయో ఆ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి రాకూడదు కాబట్టి పని కట్టుకొని ఈరోజు దాదాపుగా 2 రోజులుగా చూస్తున్నాం. మరి ఈ రోజు కూడా వచ్చింది పిన్నాపురం దగ్గర ఒక 5230 మెగావాట్లకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక రీజనరేషన్ ప్రాజెక్ట్ ఒకటి పెడితే దానికి సంబంధించి ఆ పర్యావరణ అనుమతులు లేవు, అది లేవు, ఇది లేవు అని చెప్పి ఈరోజు దాదాపుగా $3 బిలియన్ అంటే 24,000 కోట్ల పడితో ఈరోజు సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, ఎరెక్స్ లాంటి పెద్ద పెట్టుబడిదారులు వస్తే వాళ్ళని ఏ విధంగా తరిమేద్దామా, తరిమేసిపోతే ఆ ప్రాజెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందేమో. పిన్నాపురంలో 5230 మెగావాట్ల అతి భారీ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రూపుదిద్దుకునింది అనేటువంటి పేరు ఆయనకి ఎక్కడొస్తుందోనని చెప్పి ఆలోచనతో ఈరోజు దాన్ని తరిమివేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దానిని ముగించేయాలా, అది జరగకూడదనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా విద్యుత్ రంగానికి సంబంధించి తమ హయాంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణల ఫలితం ఈరోజు అన్ని విధాల డిస్కంలు కుప్పకూలిపోయాయి. తమ తీసుకున్నటువంటి నిర్ణయాల అంధకారంలో ఎక్కడ చూసినా పవర్ కట్, ఇండస్ట్రియల్ పవర్ కట్, డొమెస్టిక్ పవర్ కట్, అన్ని రకాలైనటువంటి పవర్ కట్లతో ఇబ్బంది పడ్డాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు తమరలాగా అప్పులు చేయకుండా, తమరలాగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి థర్మల్ విద్యుత్తాన్ని తగ్గించకుండా విద్యుత్ రంగానికి ఈరోజు ఊతమిస్తూ కరెంటు వినియోగాన్ని పెంచుకుంటూ అవసరమైనటువంటి వినియోగదారులకు కరెంటు కనెక్షన్లు ఇస్తూ నీ హయాంలో కరెంట్ కనెక్షన్ కావాలంటే ఎప్పుడు అడిగినా కూడా ఫ్రీజింగ్ ఉంది, బ్యాన్ ఉంది, ఇప్పుడు ఇవ్వలేమో అని చెప్పి సంవత్సరాలు కరెంట్ ఇవ్వకుండా కాలయాపన చేస్తే ఆ విధంగా కాకుండా ఎప్పటికప్పుడు కరెంట్ ఛార్జీలు డిమాండ్ పెరిగినా సరే దానిని భరించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ రంగంలో అనేక రకాల ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ ఆయన చూపినటువంటి చొరవ కానీ ఈరోజు అన్ని వర్గాల రైతులకి, అన్ని వర్గాల ప్రజలకి అండగా నిలిచాయి, ఊరటగా నిలిచాయి. దీని మీద మీరు ఎప్పుడు ఎవరొచ్చినా సరే మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము చేసినటువంటివి, మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలను అడిగితే ప్రజలే చెప్తారు. కాబట్టి నువ్వు పాపం ట్రూ అప్ ఛార్జెస్కి సంబంధించి నేను మాఫీ చేస్తాను, ఇది తీసేస్తానో దాని గురించి ఏం చెప్తావు, కరెంటు మీటర్ల గురించి ఏం చెప్తావు. కాబట్టి ఎన్నికలకు ముందు ఒక పాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక విధానం కాకుండా నువ్వు చెప్పినటువంటి మాట కట్టుబడి పనిచేస్తామని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మీరు చెప్పినటువంటి అన్నీ కూడా అబద్ధాలు తప్ప వాస్తవాలు లేవు అనేటువంటిది రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తాం. గత 5 ఏళ్ల పాలనలో ఎప్పుడు లేని విధంగా జులై నెలలోనే ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ఎడుమ కుడి కాలువను నీటిని విడుదల, పట్టిసీమ నుంచి నీరు ముందే రావడంతో పూజలు జరిపి నీటిని విడుదల చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి విడుదల ద్వారా కృష్ణా తూర్పు డెల్టాలో 7.38 లక్షల ఎకరాలకు సాగునీరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలోనే 11 నియోజకవర్గాల్లో 35 మండలాలకు తాగునీరు అందుతుంది. కృష్ణా పశ్చిమ డెల్టా కింద నీటి విడుదల ద్వారా 5.98 లక్షల ఎకరాలకు సాగునీరు, కృష్ణా పశ్చిమ కాలువ గుంటూరు ఛానల్ ద్వారా గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 21 మండలాలకు త్రాగునీరు అందుతుంది. నేను
गजाननाय नमः वक्रतुण्डाय नमः सूर्पकर्णाय नमः हेरम्भाय नमः स्कन्दपन्तेनाभ्यामृतुष्टते ज्वालमालाकुलं भाते तन्नो विष्णुप्रचोदयात् कात्यायनाय मङ्गलम् मंगलम कौशलेन्द्राय महनीय गुणात्मने ओके हिरण्यवर्णाम्बरणीं सोन्नसत्रयां चन्द्रां हिरण्मयीं लक्ष्मीनाथवेदो ममादेवी जुतराम् ఉచిత ఇసుకపై నీలి మీడియా విషయ ప్రచారం ప్రజలను మభ్యపెట్టడానికి ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కుదేలైపోయిన నిర్మాణ రంగానికి పునరుజ్జీవం కల్పించడానికి లక్షల మంది కార్మికుల జీవనోపాధిని తిరిగి పొందే అవకాశం కల్పించడానికి ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చారు. ఈ ఉచిత ఇసుక పాలసీలో ఎక్కడైతే ప్రభుత్వం గుర్తించిందో ఆ స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుకంతా కూడా అవసరమైన వాళ్ళు ఉచితంగా తీసుకునే అవకాశం వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. గత 3-4 రోజులుగా చూస్తూ ఉంటే ఉచిత ఇసుక పైన ఉచితానుచితాలు మరిచిపోయి నీలి మీడియా ఇష్టం వచ్చినట్లు విషప్రచారం చేస్తూ ఉంది. మేమేదో ధరల పట్టికలు పెట్టామని ఇసుకను ఉచితమని చెప్పి డబ్బులు వసూలు చేస్తూ ఉండమనే దుష్ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లోనూ నీలి మీడియా ద్వారాను వైసీపీ ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు చేయలేని పనిని చంద్రబాబు నాయుడు గారు చేశారు. మీరు నేరుగా సహజ వనరులైన ఇసుకను విచ్చలవిడిగా దోపిడీ చేయడంతో పాటు ప్రభుత్వానికి టన్నుకు 375 రూపాయలు వసూలు చేశారు. ఆ రోజు మరి 475 రూపాయలు టన్ను ఇసుక అధికారికంగా పెట్టి దాంట్లో 375 రూపాయలు ప్రభుత్వానికి వచ్చే విధంగా మీరు ఆ రోజు ధరలు నిర్ణయించి అనధికారికంగా అంతకు 2 ధరలతో మీరు విక్రయించిన మాట వాస్తవమా కాదా సమాధానం చెప్పమని నేను వైసీపీ నాయకులను అడుగుతూ ఉన్నా. అట్లాగే మీరు ఈరోజు రండి, ఎక్కడికైనా మీరు ఒక ట్రాక్టర్ తీసుకొని వచ్చి ఉచితంగా లోడ్ చేసుకొని పోండి, ఎవరు మిమ్మల్ని అభ్యంతర పెట్టరు. లేదా ఎడ్ల బండుల్లో ఎవరికి అవసరమన్నా వాళ్ళు తీసిపోమని ప్రభుత్వమే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు. ఇంతకంటే స్పష్టత ఏం కావాలని నేను అడుగుతూ ఉన్నా. ప్రభుత్వం చాలా స్పష్టమైన విధానంతో అక్కడ కేవలం లోడింగు రవాణా ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తూ ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేస్తూ ఉంటే వైసీపీ నాయకులకు ఎందుకు కడుపు మంట అని నేను అడుగుతూ ఉన్నా.
ఒక మంచి విధానం వచ్చినప్పుడు, లక్షల మంది ప్రజలకు మేలు జరుగుతూ ఉన్నప్పుడు మీరెందుకు కడుపు మంటతో రగిలిపోతూ ఉన్నారు? ఇది నిన్నటి రసీదు. 20 మెట్రిక్ టన్నులకు 4,000 రూపాయలు. చాలా స్పష్టంగా ఇందులో లోడింగ్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు ఉన్నాయి. దీని మీద ఎందుకు విషం కక్కుతా ఉంది వైసీపీ? జగన్మోహన్ రెడ్డిని ట్రాక్టర్ వేసుకొని రమ్మనండి, లేదా ఎవరు మొన్ననే కొడాలి నాని పోయినాడు కదా, మరి ఎందుకు విమర్శ చేయలే? అంటే అక్కడ లభిస్తున్న ఉచిత ఇసుక లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటే, నిర్మాణ రంగానికి కొత్త ఊపిరి పోసి ఈరోజు అందరూ దాదాపు 125 విభాగాల వాళ్ళు బతికేదానికి అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే, మీరు ఇంత విషప్రచారం సాగిస్తారా? ప్రభుత్వం ఏర్పడి నెల దాటింది. మరి ఇంత తక్కువ సమయంలోనే ఒక్కటొక్కటిగా హామీలు నెరవేర్చుకుంటూ, మొన్ననే చూసాం 1వ తేదీ ఇళ్ల వద్దకే 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అదే రకంగా ఈరోజు ఇసుక ఉచితంగా అందజేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మీరు మీ నిర్వాకం వల్ల, మీ స్వార్థం వల్ల, మీ ధనదాహం వల్ల 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైపోయింది. వ్యవసాయం తర్వాత అతి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే నిర్మాణ రంగాన్ని మీ నిర్లక్ష్యం కారణంగా, మీ స్వార్థం కారణంగా ఎంత ఇబ్బందులు పాలు చేశారో కల్లారా చూసాము, అనుభవించాం. 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు విపరీతమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన మాట వాస్తవం కాదా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రిజర్వ్ ఫారెస్ట్ లోకి ఎవరిని అనుమతించొద్దని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. హరీష్ కేటీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పెద్ద పెట్టుబడులు ఏవైతే వచ్చాయో పెద్ద కంపెనీలన్నింటినీ నారా చంద్రబాబు నాయుడు తరివేసే ప్రయత్నం. కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి. గత 5 ఏళ్ల పాలనలో ఎప్పుడు లేని విధంగా జులై నెలలోనే ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ఎడమ కాలువలను నీటిని విడుదల. ఇసుకపై నీలి మీడియా విష ప్రచారం. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.